కొంతమంది మిషనరీస్ అట్లనే ఉండి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క విశ్వాసమును, వాక్యమును ప్రకటించడానికి అక్కడే ఉండి సువార్త చెప్తూ ఉన్నారంట. అప్పుడు ఒక ఆ గ్రామంలో ఒక అతను నాక్సెంగ్ అనే అతని భార్య, పిల్లలు మారు మనస్సు పొంది దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించారంట. ఈ నాక్సెంగ్ ఏం జేషిండో అందరికీ తన గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి గూడా వాక్యం చెప్పడం స్టార్ట్ జేషిండంట. అట్లా చెప్తూ అందరిని దేవుని వైపు మళ్ళిస్తూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న నాయకుడు ఉంటాడు గదా! వాళ్ళ ఊర్లో అతనికి తెలిసిందంట. తెలిసి అందరిని పిలిపించి వీళ్ళని ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి నిలబెట్టిండ్రంట. నిలబెట్టి చెప్పు నువ్వు తెలుసుకొనిన యేసు క్రీస్తుని విడిచిపెట్టు. లేకపోతే నీ ఇద్దరు కుమారులని చంపేస్తాము అని నాక్సెంగ్‌కి చెప్తాడంట ఆ నాయకుడు. అప్పుడా నాక్సెంగ్ అంటాడంట, "ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్" అంటాడంట. అదే నేను యేసయ్యను వెంబడించాలని నిర్ణయించుకున్నాను. నేను వెనుకకు తిరగను. నేను వెనుకకు తిరగను అన్నట్టు చెప్తాడంట. చెప్పినప్పుడు అతనికి కోపమొచ్చి తన ఇద్దరు కుమారులని బాణంలతో చంపేపిస్తాడనమాట. ఆ ఇద్దరు కుమారులు చనిపోతారు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ నాయకుడు నాక్సెంగ్‌తో అంటాడంట, "ఇప్పటికైనా సరే ఆలస్యం ఏం గాలేదు. ఆ యేసు క్రీస్తుని విడిచిపెట్టు" అంటాడంట. కానీ ఇతను విశ్వాసంతో అంటాడంట, "దో నన్ గో విత్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నాతో ఎవరు రాకపోయినను నేను యేసయ్యను వెంబడిస్తాను. వెనుకకు తిరగను, నేను వెనుకకు తిరగను" అని చెప్తాడంట. చెప్పినప్పుడు ఆ నాయకునికి ఇంకా కోపమొచ్చి తన భార్యను గూడా వాళ్ళ కొడుకులను చంపించినట్టే చంపించేస్తాడంట. తన కళ్ళ ముందే ఇద్దరు కుమారుల ప్రాణం పోయింది. తన కుటుంబంలో భార్య ప్రాణం పోయింది. ఇతనొక్కడే మిగిలిండు. అప్పుడు మళ్ళీ నాయకుడు అంటాడంట, "చివరిసారి నీకొక అవకాశం ఇస్తున్నా నేను. ఇప్పటికైనా చెప్పు ఆ యేసుక్రీస్తుని విడిచిపెట్టు" అని అన్నప్పుడు అతను అంటాడంట, "ఈ లోకం నా వెనకలుంది. దేవుని సిలువ నాకు ముందుంది. నేను వెనకకు తిరగను" అంటాడంట. అన్నప్పుడు అతన్ని గూడా అదే విధంగా చంపేస్తారంట. అప్పుడు ఈ నాయకుడికి అనిపిస్తది